సౌజీ మిమ్మల్ని పిలుస్తుంది ఎలాండి? వెళ్తానులే, నువ్వు చూసుకో. సౌజీ ఒరే అంజీ అక్క. ఏమే మీ ఇద్దరికి ఇంకా ఆఫీస్ కి టైం అవ్వలేదా? రెడీ అవ్వలేదు? మా సంగతి పక్కన పెట్టు. అక్కడ బాగా డ్రెస్ కూడా వేసుకోకుండా పుచ్చుకే తింటున్నాడు కూర్చుని. అడుగుతుంటే కనెక్షన్ లేకుండా కౌంటర్లు ఇస్తున్నాడు. అవునా? హలో మాస్టర్, ఏంటి మ్యాటరు? ఇంకా రెడీ అవ్వలేదు? ఆ ఆఫీసు 1980లో ధీరుభాయ్ అంబానీ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ లోన్ అడిగితే ఇవ్వలేదండి. 2010లో దెబ్బక బ్యాంకుని కొనబడేసాడు. నిన్న మన బాసుని పర్సనల్ లోన్ అడిగా, ఎవరన్నాడు చూద్దాం ముందు ముందు ఏం జరుగుద్ది. ఇదిగో ఇలానే గుమ్మానికి గుద్దుకున్న వాళ్ళకి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎంతకి ఆఫీస్కి వస్తున్నారా రావట్లేదా? లేదా. ఎందుకు చెప్పను. ఇదిగో ఇటు రావి, ఇంకోటి చెప్తా. వెళ్ళిపోండి. బావేదో ప్లాన్ వేసాడే, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అది అర్థం అవుతుంది. ఇంతకీ ఏం ప్లాన్ వేసాడు? అది అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే? నీకు తెలియకుండా బావ ఆఫీస్ ఎగ్గొట్టేయాలంటే బాస్కే కదా ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఇంకా అలా మబ్బు మొహం వేసుకుని చూస్తావంటే కొట్టు మరి ఫోన్ బాస్కి. హలో బాస్, మా ఆయన మీకేమన్నా ఫోన్ చేశాడా? చేశాడు. మిమ్మల్ని లోన్ ఏదైనా అడిగితే ఇవ్వనన్నారా? ఉన్న లోన్కే లింక్ ఎట్టాడు. అర్థం కాలా. అసలు ఏం జరిగిందంటే ఫోన్ చేసేంటి. హలో హలో బాస్, హౌ ఆర్ యు? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను, చెప్పు. ఏం చేస్తున్నారు బాస్? ఆకాశంలో కొత్త కొత్త గ్రహాలు ఎలా ఉంటాయని ఆట వేస్తున్నా. ఓ పెనం మీద అట్లా వేస్తున్నారా? ఎలా కనిపెట్టేశాడు? కంగారు పడకండి, అలాంటి ఆటలు మనం చాలా వేసాం. కళల గురించి మానేసి నువ్వు కాల్ చేసిన కాసు గురించి మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాలే బాస్. బాస్, మీకు మేడం అంటే ఇష్టమా కోపమా? చంపేయాలంత కోపం ఇప్పుడు ఎందుకు గుర్తు చేశావురా? చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే ప్రాణం. మరెందుకు బాస్ అట్టంతా అలా ముక్కల ముక్కల కింద కెలికేశారు? ఇదేంటి అన్న చూసినట్టు చెప్పేస్తున్నా. బాస్ కంగారు పడకండి, నేను కూడా అలాంటి కళల్ని ముక్కలు ముక్కలు చేసేసిన రోజులు చాలా ఉన్నాయి. అరే నువ్వు పొద్దు పొద్దున ఎందుకు ఫోన్ చేసావురా? నేను ఆఫీస్కి రాను బాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటా. అరే అదేమన్నా స్కూల్ ఆరా మారం చేస్తున్నావు? అది కాదు బాస్, మీకైతే మేడంతో ఇంట్లో మాత్రమే టార్చర్, ఆఫీసులో బాగా ఎంజాయ్ చేస్తారు. మరి నాకు ఆఫీస్లోని ఇంట్లోని రెండు చోట్ల టార్చరే. బతుకు మీద ఎరక్తొచ్చేస్తుంది. అయితే చచ్చిపోరా, నన్నేం చేయమంటావు? అన్ని కర్మ. ఆ కర్మని మీరే మార్చాలి. మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఒక్కడిని ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటా. అబ్బా అంత సీన్ లేదు, అస్సలు కుదరదు. అయితే నేను జాబ్ మానేస్తా. మానేస్తే మానే, ఇంకొని పెట్టుకుంటా. జాబును మొగుళ్ళకే వాల్యూ లేదు, ఇక జాబ్ లేని మొగుళ్ళంటే బాత్రూమ్ లో బ్రష్ గానే హీనం అయిపోద్ది లైఫ్. చూసుకో. చూసుకుంటాలే గాని నేను జాబ్ మానేస్తే మీకే హోలు. నాకెందుకు హోలు? మీ దగ్గర కార్ కొన్నాను కాబట్టి, ఆ కార్ కి ఇంకా ఈఎంఐలు కట్టాలి కాబట్టి. మీరు జాబ్ లో తీసేస్తే ఈఎంఐలు ఎలా కడతాం? ఒకవేళ తీసేస్తానంటే తీసేయండి, ఎలాగ కార్ నా పేరు పైన ఉంది కదా. మీరు మేడం ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటూ ఉంటాను మరి. రే 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 ఏంటమ్మా? ఆ కార్ మీ మేడందిరా. తెలుసమ్మా, అందుకే కదమ్మా బ్లాక్ మెయిల్ చేస్తున్నాం. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కన్ఫర్మ్ చేసినట్టు మెయిల్ పెట్టండి సార్ అన్నట్టు. అట్టేమైంది సార్? రే టిఫిన్ రెడీ అయ్యిందా? అవుతుంది అవుతుంది, అది జరిగింది. అమ్మ నా బ్లాక్ మెయిల్ మొగుడా, నన్ను ఆఫీస్కి పంపించి నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా?